ఈ ఈ ఉద్యమానికి ఈ కార్యక్రమం చూసేవాళ్ళు కానీ ఎవరైనా ఈ అంటే సొసైటీకి నా వంతు నేను ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళకి మీరు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మీ వెనకాల మీకు అమితమైన నాలెడ్జ్ ఉంది, మాట్లాడే పవర్ ఉంది, స్టూడెంట్స్ మీ వెనకాల ఉన్నారు. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ దేర్ కొన్ని వేల మంది ఉన్నారు. తర్వాత మీరు ఈ ప్రాసెస్లో మీ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతమందిని ఎక్కడో ఒకటి మెల్లిగా కదిలించి మీరు ఈ యాక్టివిటీ మొదలుపెట్టడానికి, అంటే మీరు ఒక్కరే కాకుండా అందరం కలిసి మొదలు పెట్టడానికి కలిసి నడవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్ సార్. అంటే మా కాలేజీలో ఏం చేస్తామంటే, బికాస్ వీ విల్ బి టీచింగ్ ఆల్ దీస్ టాపిక్స్, మా పిల్లలు ఏం చేస్తారంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేస్తారు. ఈ పవర్ పాయింట్ సోషియాలజీ స్టూడెంట్స్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ మొత్తం కాలేజీలో ఉన్న అమ్మాయిలకి అందరికీ చూపిస్తాం. డౌరీ, విమెన్స్ స్టేటస్, అవి మేము చెప్పే పాఠాలు కాబట్టి వీటి ఫలితంగా ఏమవుతుందంటే ఇదిగో ఈ రకంగా ఉంటుందా అన్న అంశం. ఇప్పుడు సైన్స్ చదువుతున్న అమ్మాయికి ఈ అంశాలు పెద్ద అందుబాటులోకి ఉండవు, అట్లాగే కామర్స్ చదువుతున్న అమ్మాయి కూడా ఉండకపోవచ్చు. కానీ వీటి ఫలితంగా ఏమవుతుందంటే పిల్లలకందరికీ వీటికి సంబంధించిన అవగాహన వస్తుంది. వాళ్ళు ఎంత అంటే ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తారంటే, మేడం ఇది సరైంది కాదు, మేము మా చేతనంతా చేస్తాం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఇట్లా చేస్తామని వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వస్తారు. సో వీ హావ్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ఇంతమందిని కలిసి మన ఉద్యమంలో భాగస్వాములుగా చేయటం, మనం వాళ్ళతో కలవటం, వాళ్ళు మనతో కలవటం జరుగుతున్నాయి. దీనికి సంబంధించినంత వరకు మేడంతో కానీ వాళ్ళందరితో కానీ ఇంటరాక్ట్ కావడానికి మన కార్యక్రమం ద్వారా మీ ఒపీనియన్స్ చెప్పడానికి లేదా మీ పార్టిసిపేషన్ విల్లింగ్నెస్ ఇవ్వడానికి cvlnrao@gmail.com అని చెప్పి మీరు నాకు మెయిల్ చేయండి, మీ ఫోన్ నెంబర్ వివరాలతో పాటు. మేడం ఫైనల్గా ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఏదన్నా చేద్దాం, తప్పదు, చేయటానికి ఇలా పెడితే బాగుంటుంది అని నాకు కానీ ప్రేక్షకులు కానీ ఏదైనా ఫైనల్గా మెసేజ్ అన్ను యాక్షన్ ప్లాన్, ఓ రోడ్ మ్యాప్ లాంటిది ఏదైనా ఇవ్వగలుగుతారా? మీకు ప్రేక్షకులకి చెప్పగలిగినంత దాన్ని కాదు, కానీ నేను ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. ఫస్ట్ది మొట్టమొదట ఏంటంటే అవేర్నెస్ పెంచడం. ఇప్పుడు నేను కాలేజీలో లెక్చరర్నే కాబట్టి మా కాలేజీలో ఉన్న అమ్మాయిలతో మొదలు పెడతానండి. నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను. వాళ్ళకి గర్ల్ చైల్డ్ సిచ్యుయేషన్ ఏంటి, ఏ రకంగా సమాజం స్త్రీని చూస్తుంది, ఒక జెండర్ స్పృహని కలగచేయడం, తర్వాత వాళ్ళకి మామూలుగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకు ఒక కమ్యూనిటీ లెవెల్లో వెళ్ళి అవగాహన కలిగించడం. ఒక చిన్న కేసు చెప్తాను సార్, ఐ టేక్ ఓన్లీ 1 minute. మా కొలీగులలో ఒక ఆవిడ, ఆ అమ్మాయి మ్యారేజ్ అయింది, అవన్నీ అయినాయి. అయితే అత్తగారు డైరెక్ట్గా ఆ అమ్మాయిని ఏమీ అనదు, కానీ వాళ్ళ పక్క ఇంటి ఆవిడ ఎవరో ఉన్నారట, ఆవిడ ద్వారా ఈ అమ్మాయిని అనిపిస్తుంది. ఆ అమ్మాయికి 2 పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఇంకా అది అట్లాగే కొనసాగడం, డౌరీ హరాస్మెంటు లాంటిది. సరే మేమందరం ఏం చేసామంటే మా కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరం కలిసి దాదాపు ఒక 10-12 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి నచ్చ చెప్పడం చేసాం. సో నౌ షీ ఈజ్ హ్యాపీ, అట్లీస్ట్ షీ ఈజ్ సేయింగ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే తను ఒక లెవెల్లో ఎంత మేరకు వచ్చిందంటే, నేను ఉద్యోగం మానేస్తాను, ఇంకా ఉద్యోగానికి వస్తే మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు అన్న లెవెల్లో దాకా వచ్చిన అమ్మాయి అట్లా కాదు, నేను ఇప్పుడు ధైర్యంగా ఉంటాను అనుకుంది. ఒక కేసు అయినా సరే అది ఒక మార్పుకి సంకేతంగా ఉంది. ఇవాళ అమ్మాయి అంటే ఇంతకుముందు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయటం లేదు. మా దాంట్లో ఎవరికైనా సరే ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం మా కాలేజీ వాళ్ళందరం కూడా, ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్, మేమందరం కూడా మేము మీ వెనకాల ఉన్నాము అని చెప్తాం, భరోసా ఇస్తామండి. బికాస్ వీ విల్ బి డిస్కసింగ్. అక్కడ ఏంటంటే మనకు కావాల్సింది డిస్కషన్. మనం ఇవాళ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఇది నిజంగా మీకు చేతులు ఎత్తి దండం పెట్టాలి దీన్ని చేసినందుకు. ఎందుకంటే చాలామంది తమ ఇంట్లో ఏం జరుగుతోందన్న దాన్ని బయటికి చెప్పడానికి జంకుతారండి. ఎప్పుడైతే జంకడం మొదలు పెడతారో వాళ్ళ ప్రాబ్లం తీవ్రత ఏంటన్నది బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. మనం మీరు ఇట్లా చేయండి అని చెప్తే వాళ్ళు చేయడానికి అసలు మొట్టమొదటి తెలియాలి కదా, తెలియకపోతే ఏం చేస్తారు? సో ఈ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో, పంచుకోవడం ఏదైతే ఉందో, సో వీ క్యాన్ డూ ఇట్ విత్ ఇన్ అవర్ కాలేజ్. వీఆర్ డూయింగ్. మా కాలేజ్లో మోర్ దాన్ 2000 స్టూడెంట్స్ ఉన్నారు, 152 లెక్చరర్స్ ఉన్నారు. సో మేము ఎట్లా అంటే ఏ అమ్మాయికైనా ఏ కొలీకైనా సరే మేమందరం ఒక గ్రూపు. మా రెడ్డి కాలేజ్ ఫ్యామిలీ అని అంటారు బయట వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కెమెరాని మా ప్రేక్షకుల్ని ఎప్పుడో అప్పుడు వాళ్ళు ఏ క్షణంలోనైనా రావచ్చండి. మేమందరం కూడా వాళ్ళ వెనకాల ఉన్నాం. మా స్టూడెంట్స్, మా స్టాఫ్ మెంబర్స్, మేమందరం కూడా ఎవరైనా సరే మా సాధ్యమైనంత వరకు, మిగతాది సాధ్యం కాకపోయినా
మేమందరం కలిసి వాళ్ళ తరఫున గొంతెత్తి చెప్పడానికి మేము రెడీ అండి. అద్భుతం. తర్వాత మీరు ఇందాక అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే అదే ఆలోచన వచ్చింది. రూల్స్లో కూడా క్లియర్గా విలేజ్ కమిటీస్ అని వేయమన్నారు. ఎందుకంటే ఆ సందులో పెళ్లి జరుగుతుందంటే ఆ సందులో వాళ్ళకి ఆ ఏరియా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళని ఆ విలేజ్ కమిటీలో వాళ్ళ మెంబర్గా వెళ్ళి అమ్మ మీ ఇంట్లో మీరు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారట, మరి జాగ్రత్త ఈ సంగతి ఇలా తెలుసా, ఇలా ఇలా చేయాలి, మీరు ఎక్కువ ఆశలు పోకండి, లేదా వచ్చే వాళ్ళని మగపిల్ల వాళ్ళైతే మీరు ఇలా డిమాండ్ చేయకండి, మీరు ఇస్తామనకండి, ఇవన్నీ నేరాలు మేము చూస్తూనే ఉంటాం, జాగ్రత్తగా చేయండి అని ఆ విలేజ్ కమిటీలు లాంటివి ఏర్పరిచాం. మీరు అన్నట్టుగా ఆ విలేజ్ ఈ రెడ్డి కాలేజ్ ఫ్యామిలీనే విలేజ్ కమిటీ లాగా అనుకుంటే అనేకమైన విలేజ్ కమిటీలు మనం ఫామ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇటువంటి విలేజ్ కమిటీలు మీరు ఫామ్ చేయాలనుకున్నా లేదా దీనికి సంబంధించినంత వరకు నేరం జరిగిన తర్వాత లేకపోతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా కాకుండా ఇక నుంచి ఈ అవేర్నెస్ని తీసుకొచ్చి మీరు ఊరికే ఏదో కార్యక్రమం సరదాగా చూసి స్కిప్ అయిపోదామని కాకుండా, బట్ అలా కాదని నాకు తెలుసులేండి. ఎందుకంటే సరదాగా చూసే కార్యక్రమం కాదు, మీరు మొత్తం అణువణువు అటెంటివ్గా ఉంటే తప్ప ఈ కార్యక్రమాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని విన్నారు కాబట్టి డెఫినెట్గా మీరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళే. లేకపోతే మొదలుపెట్టిన 30 సెకండ్స్కి ఇమీడియట్గా ఛానల్ మార్చేసేసి ఏ సినిమా పాటలో ఇంకోటి చూసేవాళ్ళు. సో డెఫినెట్గా వి ఆల్ పుట్ టుగెదర్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.